అందరు నాయ నీ ఒక్కని ఏమున్నది ఇక ఎందుకు లారీలు రాకనేనా మరి చెప్తాంటే మీకోసం అంటూ ఈ రైతులను ఆగం చేసి తప్ప కటింగ్ లోడ్ కోసం వచ్చిన లారీ రోడ్ కోసం पड़ दो मुंडो लागे लाग रहा मुंडो कतरा टाटा तो मुंडो बैठा बैठा लाग रहा लेंजर को भाटा ला तो भाटा से यार पास कोण छो दियर रे कोण राय ला तो भाटा यार छो भाटा से यार यार छो दियर पास कोण छो दियर रे भाटा यार पाड़ना था कोण राय कते वते पाड़ना दूसरा भाटा लावन के दानी और यार ही गाना हमारा भोला हाल हमारा मोरी बात रे कोण छो दियर यार सादर रे ज्यादा कांग्रेस ज्यादा थम डबल సారు మా ఓట్లు తడిసిన నెల రోజులే హచ్చుటండ తోరూరు మండలం నెల సంది మాకు బస్తలు వస్తాం లేదు బాడదాం ఏమైనా వస్తాం లేరు కాటా పెట్టి వాళ్ళు వస్తాం లేరు మా ఓట్లన్నీ తడిసినాయి సారు ఇక నిన్నటి సంది గోస చేస్తున్నాం దీంతో రెండోసారి గవర్నమెంట్ కొంచెం ఆదుకోవాలి మాకు అసలు మా ఓట్లే ఆగం అవుతుంది మాకు పెట్టుబడి కూడా వెళ్ళేటట్లేదు నాగలు దున్న ఖర్చులు కూడా వెళ్ళేటట్లేదు సారు తొర్రూరు మండలం గ్రామ అమ్మాపురం వర్షాలు పడి ఒడ్లను తడిసి రైతులు ఆగమాగం అవుతాను. నా పేరు గుంటక లక్ష్మయ్య, గుంటక వెంకన్నయ్య. ఆగమాగం అవుతాను సార్, దయచేసి మాకు రక్షించి పెట్టుబడులు పెట్టి ఆదాయం లేక ఆగమై కూళ్ళు నాళ్ళు ఇడిచేసి అడిచేసి తనలాడి బురద తిని బురద కక్కి
ఇక్కడ తెచ్చి పోసుకుంటే గవర్నమెంట్ సహకరించలేదు సార్. ఆగమాగమైతే నిన్న వర్షం 1 గంట కానీ మొదలు పెడితే గోతులు తీసుకుంటా నీళ్లు గుప్పుకుంటా అదే పరిశాన్ అవుతాను సార్. మీరు దయచేసి మా ఒడ్డు పోయేటట్టు నిర్ణయించి పంపించండి సార్. ఏడుతాను సార్, కళ్ళాలు పట్టుకొని ఒడ్డు పోతలేవు. నెల రోజులు ఈ తారీఖు సార్ 2 సార్లు నడిచిన ఈ కూలు సరిపోతలేవు. ఎక్కడ పోయాలి, అంత బురదలు బుగ్గి అంత ఘోరంగా ఉన్నది సార్. ఈరోజు అకాల వర్షానికి ఈ సెంటర్లో ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క గింజను చివరి వరకు కూడా కొంటామని చెప్పని చెప్తున్నది గవర్నమెంటు. నిన్నటి నుండి కూడా భారీ వర్షాలు అని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పటికీ వాతావరణ శాఖ వాళ్ళు, ప్రభుత్వాలు కానీ ఉన్నతాధికారులు కానీ సెంటర్లో ఉన్న వాళ్ళు కానీ రైతులను పట్టించుకోకుండా కనీసం బాధనం లేక 4-5 రోజుల నుండి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లోపల ఇక్కడ సెంటర్లు నడుస్తూ ఉన్నది. వేరే గ్రామాల నుంచి 4-5 వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి ధాన్యం అంతా వెళ్ళిపోయింది. కనవల గ్రామాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని పట్టుకునే పరిస్థితి లేక ఇవాళ రైతులందరూ అది గోసపడతా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అధికారులు తక్షణమే స్పందించి తడిసిన వడ్డం కూడా కొంటామని చెప్పనేటువంటి మాట వాస్తవమా కాదా అనేది ఇప్పుడు దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. రేపు తడిసినటువంటి వడ్డలన్నింటి కూడా తూకం చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క గింజను కూడా ఖరాబ్ కాకుండా గవర్నమెంట్ కొనాల్సినటువంటి సందర్భం ఉన్నది. అది గవర్నమెంట్ చెప్పిన మాటే. ఇటువంటి పరిస్థితి లోపల రైతులను ఎవరు కూడా పట్టించుకోకపోతే ఇవాళ రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. 6 కాలం కష్టపడి ఇవాళ ఈ నెల ఇయ్యాడికి దాదాపుగా 40 రోజుల నుండి ఇక్కడ రైతుల కళ్ళలో పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. పంటలైన వాటిని తోలుకం లేదు, బస్తాలు లేవు. కనీసం ఇక్కడ ఈ సెంటర్ను కానీ పర్యవేక్షించేటువంటి అధికారులు కూడా లేరు. ఇక్కడ పర్యవేక్షణ కూడా సన్నగిల్లిపోయింది. కాబట్టి దీన్ని తక్షణమే ఉన్నతాధికారులు అందరూ కూడా స్పందించి ఈ తడిసిన ప్రతి ఒక్క గింజను కూడా ఖచ్చితంగా కొనాల్సినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇవాళ మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులు ప్రతిదానికి ఓట్ల వరకే పరిమితమా, లేకపోతే రైతుల అటువంటి పరిస్థితిని, రైతుల యొక్క బాధను, రైతుల యొక్క కష్టాన్ని ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితులు లేదా? 40 రోజుల నుండి ఇప్పటి వరకు కూడా ఈ సెంటర్లో కనీసం ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది అనేటువంటి అంచనా లేకుండా ఉన్నది ఆ ప్రభుత్వం. దానికి సరిపడా గోనె సంచులు లేకుండా, దానికి సరిపడేటువంటి ఇక్కడ ఉన్నటువంటి హమారీలు లేకుండా, కూలీలు లేకుండా ఇక్కడ ప్రభుత్వం దేనికోసం అని ఇక్కడ సెంటర్ పెట్టిందో మాకు అర్థమయ్యేటువంటి పరిస్థితులు లేదు. కనీసం 2 రోజుల నుండి వాతావరణ శాఖ భారీ వర్షాలు చెప్తా ఉంటే కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. ఇలా జరిగినటువంటి 1 గంట ముందు జరిగినటువంటి భారీ వర్షానికి కళ్ళ నిండా వడ్లు చూస్తూ ఉన్నారు. మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. వీటి పరిస్థితి ఏందో రేపు పొద్దున్నే తక్షణమే స్పందించి కలెక్టర్ గారు దీని మీద పర్యవేక్షణ చేసి ప్రతి ఒక్క గింజను కూడా కొని రైతులకు నష్టం చేయకుండా చేయాల్సిందిగా మేము దీని మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం.